ఒక్కసారి ఊహించుకోండి, మీరొక మాల్‌లోకి వెళ్లారు. అక్కడ నంబర్ 1 కంపెనీ బట్టలు, నంబర్ 1 బ్రాండ్ ఫోన్స్, టాప్ 1 బ్రాండ్‌కి సంబంధించిన వాచ్, బ్రాండెడ్ ఫుడ్ అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఇప్పుడు మీ డబ్బు ఆ అన్ని కంపెనీలో ఇన్వెస్ట్ అయిందని అనుకోండి. అంటే ప్రతి ఒక్క కేటగిరీలో నంబర్ 1 బ్రాండ్‌లో ఎలా ఉంటుంది? అలాంటి అవకాశాన్ని, ఆఫర్‌ను మీ ముందుకు తీసుకొచ్చింది హెచ్డిఎఫ్సి లైఫ్ ఇండియా సెక్టార్ లీడర్స్ ఆపర్చునిటీస్ ఫండ్. అయితే ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే దీంతో పాటు మీకు లైఫ్ కవర్ కూడా వస్తుంది. మీకు ఇది అర్థం కాకపోతే ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్, చాలా సింపుల్ గా. ఫండ్ గురించి మాట్లాడే ముందు దీన్ని లాంచ్ చేస్తున్నది ఎవరో తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అది ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు. హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా ప్రమోట్ అయిన కంపెనీ. అంటే ఇది ఎంత రిలయబులో, ఎంత ట్రస్ట్ వర్తియో మీకు అర్థమవుతుంది. 31 డిసెంబర్ 2025 నాటికి హెచ్డిఎఫ్సి లైఫ్ కు సంబంధించిన ముఖ్యమైన లెక్కలు గమనిస్తే ఈ కంపెనీ మొత్తం ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 3,80,000 కోట్లుగా ఉంటే ఈ కంపెనీ సాల్వెన్సీ రేషియో 180% గా ఉంది. మరి సాల్వెన్సీ రేషియో అంటే ఏంటి? మీ ఫ్రెండ్ 10 మంది దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడు, కానీ 18 మందికి తిరిగి ఇవ్వగల శక్తి ఉందనుకోండి. హెచ్డిఎఫ్సి లైఫ్ అంత స్ట్రాంగ్ గా ఫైనాన్షియల్ గా ఉంది. అంటే వారి లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ పూర్తిగా సేఫ్. ఇప్పుడు ఒక విషయం నిజాయితీగా చెప్పండి, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒకటో రెండో కంపెనీస్ పిక్ చేస్తారు. ఏదైనా ఒక ఐటీ స్టాక్ లేదా ఒక పెద్ద ఆటోమొబైల్ స్టాక్, ఆ తర్వాత దేవుని మొక్కుకుంటారు. ఒక్క సెక్టర్ డౌన్ అయితే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2020లో కోవిడ్ టైంలో ఎయిర్లైన్స్ పూర్తిగా క్రాష్ అయ్యాయి. అన్ని కంపెనీల షేర్స్ అన్ని క్రాష్ అయ్యాయి, కానీ ఫార్మా స్టాక్స్ స్కై రాకెటెడ్ అయ్యాయి. మీ డబ్బంతా ఒకే సెక్టార్ లో ఉంటే ప్రాబ్లం, కానీ రెండిట్లో ఉంటే మీరు సర్వైవ్ అవుతారు, డబ్బు కూడా సంపాదిస్తారు. అంటే వేర్వేరు సెక్టార్స్ వేర్వేరు టైంలో పెర్ఫామ్ అవుతాయి. డైవర్సిఫికేషన్ అనేది మీ షీల్డ్ అనే అర్థం అవుతుంది. ఇక మనం ఇప్పుడు ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇండియా సెక్టార్ లీడర్స్ ఆపర్చునిటీ ఫండ్ ని లాంచ్ చేసింది. ఈ ఫండ్ గురించి సింపుల్ గా వివరించాలంటే ఈ ఫండ్ ప్రతి సెక్టార్ లో నంబర్ 1 కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మార్కెట్ లీడర్స్ లో మాత్రమే. ఇక ఈ ఫండ్ యొక్క స్టార్టింగ్ ఎన్ఏవి కేవలం 10 రూపాయలు. అంటే మీరు ఇందులో ఎర్లీగానే ఎంటర్ అవుతున్నారు అన్నమాట. అలాగే ఈ ఫండ్ మొత్తం 21 సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఐటీ నుండి ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిలోనూ. దాంతో పాటు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ లీడర్స్ లో ఇన్వెస్ట్ చేయగలదు. జస్ట్ ఇలా ఆలోచించండి, క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఇలా అందరూ టాప్ పెర్ఫార్మన్స్ ఉంటే టీం ఓడిపోతుందా? అస్సలు కాదు కదా. అదే మీ పోర్ట్ఫోలియోలో ప్రతి సెక్టార్ నుండి ఛాంపియన్స్ ఉంటే మరి మార్కెట్ లీడర్స్ లో మాత్రమే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే వెల్త్ ఈజ్ క్రియేటెడ్ బై మార్కెట్ లీడర్స్, యావరేజ్ కంపెనీస్ వల్ల కాదు. ఇలాంటి మార్కెట్ లీడర్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇవి స్ట్రాంగ్ బ్రాండ్ మోడ్స్, అంటే వీటిని పొజిషన్ నుండి తొలగించడం చాలా కష్టం. అలాగే ప్రైసింగ్ పవర్, అంటే కస్టమర్స్ ను కోల్పోకుండానే ప్రైసెస్ పెంచగలరు. ఇంకా బెటర్ మేనేజ్మెంట్, అంటే ఇందులో ప్రూవెన్ లీడర్షిప్ టీమ్స్ ఉంటాయి. అలాగే రీసైలెన్స్, అంటే ఈ కంపెనీలు రిసెషన్ లో కూడా సర్వైవ్ అవుతాయి, ఇంకా తొందరగా రికవర్ అవుతాయి. మార్చ్ 2020లో కోవిడ్ సమయంలో మార్కెట్ క్రాష్ అయినప్పుడు సెన్సెక్స్ 40% పడిపోయింది, కానీ డిసెంబర్ 2020లో తిరిగి ఆల్ టైమ్ హైక్ వచ్చింది. దాన్ని లీడ్ చేసిన ఎవరు అంటే మార్కెట్ లీడర్స్. ఇక మనం ఈ ఫండ్ గురించి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ఫండ్ కి 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పవచ్చు. అవేంటంటే అడ్వాంటేజ్ 1, ఈ ఫండ్ కాన్సన్ట్రేషన్ రిస్క్ తగ్గిస్తుంది. 2007లో మీ డబ్బంతా రియల్ ఎస్టేట్ లో ఉందనుకోండి, అప్పుడు ఏమైందో అందరికీ తెలుసు. మార్కెట్ క్రాష్ అయింది, కానీ ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీలో కూడా ఉంటే మీరు పర్ఫెక్ట్లీ ఫైన్ గా ఉండేవారు. ఇక అడ్వాంటేజ్ 2 ఏంటంటే పోర్ట్ఫోలియో వాలటిలిటీ తక్కువగా ఉంటుంది. సెక్టార్స్ అన్ని ఒకేసారి మూవ్ అవ్వవు కాబట్టి ఈ న్యాచురల్ బ్యాలెన్స్ మీ పోర్ట్ఫోలియోలో అప్స్ అండ్ డౌన్స్ తగ్గిస్తుంది. దానివల్ల మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇక అడ్వాంటేజ్ 3, మార్కెట్ డౌన్ టర్న్ లో ప్రొటెక్ట్ ఇస్తుంది. దానివల్ల లీడర్స్ బ్యాడ్ టైమ్స్ లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇక అడ్వాంటేజ్ 4, ఇండియా మొత్తం గ్రోత్ ఇంజన్ ని క్యాప్చర్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, బ్యాంకింగ్, ఫార్మా, ఇవి ఇలా 21 సెక్టార్స్ అన్నిట్లో ఉంటే ఇండియా గ్రోత్ స్టోరీలో ఒక్క భాగం కూడా మిస్ అవ్వదు. ఇక ఈ ఫండ్ గురించి చెప్పాలంటే అతి ముఖ్యమైన విషయం ఇందులో ఉండే ట్రిపుల్ బెనిఫిట్. ఇది ఒక యూలిప్, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంటే కాదు. హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ఇన్వెస్ట్ అనే యూలిప్ లో దురదృష్టవశాత్తు మీకేమైనా జరిగితే మీ ఫ్యామిలీకి ట్రిపుల్ బెనిఫిట్ ఇస్తుంది. అదెలా ఉంటుందో తెలుసుకుందాం. పాలసీ హోల్డర్ కనుక దురదృష్టవశాత్తు మరణిస్తే మొదటి బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్ ప్రీమియమ్స్ వేవ్డ్,
ఇంకా ఫుల్ మెచ్యూరిటీ వాల్యూ. రమేష్ అనే 35 ఏళ్ల వ్యక్తి పూణేలో ఉంటున్నాడు. 10,000 రూపాయలు నెలకు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు 20 ఏళ్ల కాలానికి. దురదృష్టవశాత్తు 5వ సంవత్సరంలో ఈ వ్యక్తి మరణిస్తే ఏం జరుగుతుంది? హెచ్డిఎఫ్సి లైఫ్ మిగిలిన 15 ఏళ్ల ప్రీమియం తానే పే చేస్తుంది. ప్లాన్ మెచ్యూర్ అయినప్పుడు అతని భార్యకి ఫుల్ ఫండ్ వాల్యూ వస్తుంది. ఒక్క రూపాయి కూడా కట్టకుండానే పూర్తి డబ్బు వస్తుంది. ఇక రెండవ బెనిఫిట్ ఏంటంటే లైఫ్ కవర్ పేఅవుట్. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఇప్పటిదాకా చెప్పుకున్న బెనిఫిట్స్ తో పాటు నామినీకి యాన్యువల్ ప్రీమియంకు 10 టైమ్స్ లేదా మంత్లీ ప్రీమియంకు 120 టైమ్స్, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఇమీడియట్ గా లైఫ్ కవర్ గా వస్తుంది. ఇక మూడవ బెనిఫిట్ 10 ఏళ్ల మంత్లీ ఇన్కమ్. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ బెనిఫిట్ అని చెప్పవచ్చు. ప్రతి నెల 120 నెలల వరకు అంటే 10 ఏళ్ళు ఫ్యామిలీకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఇది మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీకి శాలరీ లాగా వస్తూ ఉంటుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ తో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ మాత్రమే కాదు, ట్యాక్స్ కూడా సేవ్ అవుతుంది. మొదటగా సెక్షన్ 80C మీరు కట్టే యాన్యువల్ ప్రీమియం 1,50,000 వరకు ట్యాక్స్ రిడక్షన్ లభిస్తుంది. అలాగే సెక్షన్ 10(10D) బెనిఫిట్ మీరు కట్టే యాన్యువల్ ప్రీమియం 2.5 లక్షల రూపాయల వరకు ఉంటే మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. అయితే కొందరికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఇది న్యూ ఫండ్ కదా, హిస్టరీ ఏమీ లేదు కదా అని. దీనికి జవాబు ఏంటంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ద్వారా వచ్చిన ఇతర ఫండ్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ డిస్కవరీ ఫండ్ గత 7 సంవత్సరాలుగా 23.1% CAGR తో దూసుకెళ్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మొదలైనప్పటి నుండి 21% రిటర్న్స్ తో నడుస్తుంది. ఇక ఈ ఫండ్ లో మన దేశంలో ఉన్న వారే కాకుండా ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక ఎన్ఆర్ఐ నెలకు 18,000 రూపాయలు 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ గా 15 to 16% CAGR తో 20 ఏళ్ల చివరిలో దాదాపు 2 కోట్ల రూపాయల దాకా పొందవచ్చు. సో మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ గురించి సీరియస్ గా ఆలోచిస్తుంటే, మీ డబ్బు ఇండియాలో ఉన్న బెస్ట్ కంపెనీస్ లో వర్క్ చేయాలని కోరుకుంటుంటే ఇదే రైట్ టైం. ఆలస్యం చేయకండి. ఇండియా సెక్టార్ లీడర్స్ ఆపర్చునిటీస్ ఫండ్ లో ఈ రోజే ఇన్వెస్ట్ చేయండి. ఈఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేయడానికి చివరి తేదీ 16 మార్చి 2026 వరకు మాత్రమే ఉంది. కాబట్టి త్వరపడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేయండి.